వెరీ గుడ్ మార్నింగ్. సో చాలా క్వశ్చన్లు డిఎంలో చాలా క్వశ్చన్లు పడుతున్నాయి. మెయిన్గా వచ్చేసి మీకు మొన్న గ్రూప్ 1 సబ్జెక్ట్ ఏదైతే ఉందో కేసులో పిటిషన్ ఇవన్నీ కోర్టు సింగిల్ బెంచ్ దాన్ని మెయిన్స్ రిజల్ట్స్ క్యాన్సిల్ చేసింది. ఎగ్జామ్ క్యాన్సిల్ చేయలే, తిరిగి కండక్ట్ చేస్తే మెయిన్స్ కండక్ట్ చేయమని చెప్పింది. సో దాని ఇంపాక్ట్ గ్రూప్స్ ఎగ్జామ్ మీద పడితే ఏ రకంగా ఉంటాయి, మాకు అసలు కొత్త నోటిఫికేషన్లు వస్తాయా, చదవాలన్నా చదవద్దా, గ్రూప్స్ నోటిఫికేషన్లకు కొత్త వాళ్ళు చదవాలన్నా చదవద్దా, ఇది మెయిన్ క్వశ్చన్. చాలామంది అడిగారు, వందల సంఖ్యలో వచ్చింది ఈ క్వశ్చన్. సో అందుకే ఫస్ట్ దానికి చెప్తున్నా, ఈ గ్రూప్ 1 యొక్క రిజల్ట్ ఎట్లున్నా కూడా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నెక్స్ట్ ఏ అయితే చిన్న చిన్న పోస్టులు ఉన్నాయో, నెక్స్ట్ పీసీ, ఎస్ఐ కానిస్టేబుల్, ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయినా వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయినా ఏది కూడా గ్రూప్ 1 మీద ఆధారపడి ఉండదు. పాయింట్ నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే, మొన్న ఇచ్చినటువంటి గ్రూప్ 1 రిజల్ట్ దాంతో సంబంధం లేకుండా గ్రూప్ 2, గ్రూప్ 3 రెండు కూడా ప్యారలల్గా ఈ 2 నెలల్లో కంప్లీట్ చేద్దామని కమిషన్ భావిస్తుంది. దాని మీనింగ్ ఏంటి, గ్రూప్ 2, గ్రూప్ 3 అయిపోతున్నాయి అనమాట. నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ప్రక్రియ సాఫీగా జరిపేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. గ్రూప్ 1 ఈజ్, జాగ్రత్త వినండి, గ్రూప్ 1 ఈజ్ ఎక్సెప్షనల్ కేస్. అంటే ఇది చాలా ఎక్సెప్షనల్ కేసు అనమాట. సో దీనికి అసలు ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంది కదా, మనకి ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది 2022 ఇది ఎంత పొలిటికల్గా ఉంటుందంటే, దీనివల్ల ఒక గవర్నమెంట్ కూడా పడిపోయింది. ఇది కాదనలేని వాస్తవం. సో ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా అంతే ప్రెషర్ ఉంది. ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ 1 వాళ్ళు ఒకవేళ జైన్ అయినా కూడా ఇప్పుడు మీరు ఫ్యూచర్లో ఎట్లుంటుందో తెలియని పరిస్థితి. గ్రూప్ 1 అనేది అంత ఎక్సెప్షనల్ కేస్. ఓకే, దాంతో మిగతా రిక్రూట్మెంట్కి సంబంధం లేదు. ఎస్ఐ కానిస్టేబుల్ మీకు ముందు వరుసలో ఉన్నటువంటి విషయం నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా. నాకు తెలిసినటువంటి వాళ్ళు ప్రిపేర్ అవుతారు. దయచేసి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ప్రిపేర్ కాండి, అవాయిడ్ చేసుకోకండి. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు ఖచ్చితంగా పడతాయి. ఓకే, ఎప్పుడు పడతాయి? 3 నెలల, 6 నెలల, సంవత్సరం అంటే నా ఉద్దేశం అయితే 6 నెలల తర్వాతనే పడతాయి. జనవరికి ఒకవేళ మీకు ఒక తీపి న్యూస్ వచ్చే అవకాశం ఉంది, జనవరి 1కి జాబ్ క్యాలెండర్ మీద. అందులో ఒకవేళ వస్తే మాత్రం FBO, ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఎస్ఐ కానిస్టేబుల్ ఇవి వచ్చే అవకాశం ఉన్నాయి. ఇవి ముందు వరుసలో ఉన్నాయి. ఓకే, వీటికి సంబంధించిన సిలబస్ మీరు కంప్లీట్ చేసుకోండి. డైలీ ఆర్థమెటిక్, రీజనింగ్ లాంటి ఇవి ఉంటాయి కదా, ఒక 2 గంటలన్నా 3 గంటలన్నా చదువుకోండి. మీకు ఒక 3 గంటల టైం ఉంటే 2 గంటలు దీని మీద కూర్చోండి ఎస్ఐ వాళ్ళు, ఎందుకంటే మీకు ఆర్థమెటిక్, రీజనింగ్ మీద చాలా గ్రిప్ ఉండాలి. ఓకే, అదొకటి పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసరికి గ్రూప్ 1 చదవాలనా అనే క్వశ్చన్లకు నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రూప్ 1 బదులు యూపీఎస్సీ చదువుకోండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పిన, మళ్ళీ చెప్తున్నాను. యూపీఎస్సీ చదువుకుంటే ఏంటంటే, యూపీఎస్సీ మీద మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్, యూపీఎస్సీ మెయిన్స్ ఇట్లా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు, ఆటోమేటిక్గా ఆ రూట్లోనే ఉంటారు. వెన్ గ్రూప్ 1 ఇది అయిపోయి ఒకవేళ మీ లక్ బాగుండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అప్పుడు ఏదైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటే అప్పుడు మూవ్ అండి గ్రూప్ 1కి, యూపీఎస్సీ నుంచి. ఓకే, అది 2 అయిపోయినాయా. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 1 రిజల్ట్ గ్రూప్ 2, గ్రూప్ 3 కొత్త నోటిఫికేషన్ల మీద పడతాయా అని అన్నారు. అదొకటి ఏంటంటే, గ్రూప్ 1 ఇది ఎక్సెప్షనల్ కేసు నేను చెప్పినట్టు, దాంతో దీనికి సంబంధం లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే, కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, కానీ ఇప్పుడైతే లేదు. ప్రాబబుల్గా ఇంకొక 6 మంత్స్ తర్వాత మినిమం. ఓకే, నా ఎక్స్పెక్టేషన్ అయితే నెక్స్ట్ సమ్మరే. ఇక ఒకవేళ జనవరి 1కి వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇచ్చినా కూడా అది కనుక జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ పడి డేట్ పెట్టి ఇవన్నీ అయ్యేసరికి మినిమం మీకు ఒక 3 నుంచి 4 నెలల ప్రక్రియ. సో ఇవి అన్నీ కలుపుకుంటే 6 నుంచి 8 నెలల ప్రక్రియ ఇదంతా. ఇప్పుడంతా ఉండవు. ఓకే, మీకు ఇవన్నీ క్లియర్ అయిపోయినాయి కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రూప్ 1 చదవాలన్నా, గ్రూప్ 2, 3, 4కి చదవాలన్నా, ఎస్ఐ కానిస్టేబుల్ చదవాలంటే ఎస్ఐ కానిస్టేబుల్ చదువుకోవచ్చు, డిఎస్సికి చదువుకోవచ్చు, గ్రూప్ 2కి చదువుకోవచ్చు, 3కి చదువుకోవచ్చు, 4కి చదువుకోవచ్చు, ఎక్సెప్ట్ గ్రూప్ 1. గ్రూప్ 1 అంటే ఇప్పుడున్న రిజల్ట్ మీద చాలా ఆధారపడి ఉన్నాయి గ్రూప్ 1 కేసు. ఎందుకంటే ఫర్దర్గా వచ్చే గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఇప్పుడున్న రిక్రూట్మెంట్ మీద ఆధారపడి ఉంది. ఒకటి అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, గ్రూప్ 1 ఇప్పుడున్న రిక్రూట్మెంట్ కంటిన్యూ అవుతుందా ఆగుతుందా అంటే, దీంట్లో కొన్ని జెన్యూన్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంత సఫర్ అవుతారో, జెన్యూన్ క్యాండిడేట్స్ అన్నది ఎంత నిజమో, అలాగే జెన్యూన్ క్యాండిడేట్ సఫర్ అవుతుందని ఎంత నిజమో, కమిషన్ కూడా కొన్ని రూల్స్కు బ్రేక్ చేసింది అనేది ఆ కోర్టు చెప్పింది. సింగిల్ బెంచ్ రాజేశ్వరరావు గారు, నేను తీర్పు మొత్తం చదివిన, 270 పేజీలు 80 పేజీలు ఉంది, 250 పైన ఉంది. ఆ తీర్పులో చాలా ఫ్యాక్చువల్ డాటా ఉంది. అంటే ఇవి చేయలేదు అని కోర్టు క్లియర్ కట్గా చెప్పింది. సో అవన్నిటిని టీజీపీఎస్సీ ఎలా ఎదుర్కొంటుంది, దాంతో డివిజన్ బెంచ్ ఏకీభవిస్తుందా, వ్యతిరేకిస్తుందా, సుప్రీంకోర్టు పోతుందా, అది ఒక భాగం. నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ గవర్నమెంట్ మారింది అనుకో 2 సంవత్సరాలు, దీని మీద ఎంక్వైరీ చేసారు అనుకో, అప్పుడు ఏంది పరిస్థితి? సో ఇట్లా మల్టిపుల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి గ్రూప్ 1 మీద.
ఒకటి రెండు కాదు, అసలు గ్రూప్ 1 అనే కేసు చాలా ఎక్సెప్షనల్ కేసు. దాని మీద శ్రద్ధ పెట్టాలంటే మీరు అంటే గ్రూప్ 2, 3, 4 వాళ్ళు మీ టైం మీరు వేస్ట్ చేసుకున్నట్టే. ఓన్లీ నాకు గ్రూప్ 1 కావాలి, లేకపోతే అంటే యూపీఎస్సీకి వెళ్ళండి, పాయింట్ నెంబర్ 1. లేదంటే ఈ గ్రూప్ 2, 3, 4ని కంటిన్యూ చేయండి. ఓకే, 2, 3, 4 మీకు తెలుసు. 4లో ఆర్థమెటిక్ ఉంటుంది, 2, 3లో మూమెంట్ ఎక్కువ ఉంటుంది, 2లో అయితే ఎస్పెషల్లీ 150 మార్క్స్ మూమెంట్ ఉంటుంది. రోజు గంట మూమెంట్ చదవవలసింది. సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అర్థమైందా? గ్రూప్ 1 సంబంధించిన హిస్టరీ అదే అనమాట. ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ చూడండి మీరు. ఏపీపీఎస్సీలో డిజిటల్ ఎవాల్యుయేషన్ చేసిందని సింగిల్ బెంచ్ మెయిన్స్ తీర్పునే రద్దు చేసింది. వాళ్ళంతా గ్రూప్ 1 ఆఫీసర్లు ఇప్పుడు. ఓకే, దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఏపీపీఎస్సీలో ఏదైతే గ్రూప్ 1 ఉంది కదా డిజిటల్ ఎవాల్యుయేషన్, ఆ ప్రక్రియ అంతా రాంగ్ అని చెప్పేసి గవర్నమెంట్ మారినాక ఈ గవర్నమెంట్ సింగిల్ బెంచ్ తీర్పుని డివిజన్ బెంచ్ తీసుకపోతే ఆర్గ్యుమెంట్స్ గవర్నమెంట్ ఇప్పుడు పాత గవర్నమెంట్కి అగైనెస్ట్గానే పాజిటివ్ ఉన్నాయి. డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేది ఒక రాంగ్ ప్రక్రియ అని చెప్తుంది కోర్టు. ఇప్పుడు వాళ్ళంతా ఎంపికైన వాళ్ళంతా ఏందో పరిస్థితి అర్థమవుతుంది. ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 అనేది పొలిటికల్గా అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అర్థమైందా? మీకు జాబ్ వచ్చినా కూడా మీకు నమ్మకం ఉండదు 1 ఇయర్ తర్వాత. సో ఇది ఎక్సెప్షనల్ అనమాట. అంటే గ్రూప్ 1 ఒక్కటే ఎక్సెప్షనల్. 2, 3, 4 జరుగుతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, 2, 3, 4 చదువుకునే వాళ్ళు 2, 3, 4 చదువుకోండి. ఎస్ఐ కానిస్టేబుల్ చదువుకునే వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ చదువుకోండి. డిఎస్సి చదువుకోవాలనుకున్న వాళ్ళు డిఎస్సి చదువుకోండి. మిగతా వెటనరీ, నర్సింగ్, ఈ డిపార్ట్మెంటల్ పోస్టులు ఏవైతున్నాయో అవన్నీ కూడా చదువుకోండి. ఓన్లీ గ్రూప్ 1 ఈజ్ ఎక్సెప్షనల్ కేసు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో గ్రూప్ 1 అనేది ఒక ఎలక్షన్స్ని శాసిస్తుంది. ఓకే, అలాంటి ఒక ఇదన్నమాట. సో నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి అబౌట్ ఎనీథింగ్, నోటిఫికేషన్ల గురించి ఏమైతే నేను చెప్పేసిన. ఇప్పుడైతే రావు. ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చే అవకాశం ఉంది. దాని మీద ప్రిపరేషన్లోనే ఉండండి. మీకు టైం ఉన్నప్పుడు. టైం లేని వాళ్ళు పార్ట్ టైం చేసుకుంటూ ఈవినింగ్ టైంలోనే ఒక 2-3 గంటల ప్రిపరేషన్లో ఉండండి. ఓకే, గ్రూప్ 1కి అయితే ఇప్పుడంతా వద్దు, యూపీఎస్సీ మీదనే ఉండండి. గ్రూప్ 2, 3, 4 మాత్రం కంటిన్యూ చేసుకోండి. మేబీ మీకు 1 ఇయర్ పడుతుంది ఇంకా నోటిఫికేషన్, కొత్త నోటిఫికేషన్. ఇప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. ఎందుకంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని జాబ్లు ఏదన్నా పార్ట్ టైం జాబులు చేసుకోకుండా దీని మీద టైం ఇన్వెస్ట్ చేస్తే మీకు బర్డెన్, ఫైనాన్షియల్గా బర్డెన్స్ ఎక్కువ అవుతాయి. అర్థమైందని నేను చెప్పింది అదనమాట. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. ఏదైనా ఉంటే ప్లీజ్ కామెంట్స్లో తెలియజేయండి. ఓకే.